మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. నేను మీ రవిశంకర్. ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీ బంగారుపేట గ్రామ శివారులో వెలసిన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 గంగాభవాని అమ్మవారి 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలపై ఆలయ ఫ్యామిలీ ట్రస్ట్ వారిని అడిగి మరిన్ని వారిని తెలుసుకుంటాం. సుమన్ టీవీ వాళ్ళకి మా అమ్మవారి ఆశీస్సులు, గంగా భవానీ దేవస్థానం ఆశీస్సులు. మీరు చెప్పండి స్వామి. థ్యాంక్ యూ స్వామి. అమ్మవారిని స్థాపించి ఎన్ని సంవత్సరాలైంది? 32 సంవత్సరాలు అయింది స్వామి. మేము సోమేశ్వర మురుగ ప్రాంతం కింద ఉండేవాళ్ళం స్వామి. అక్కడ వచ్చేసి మా ఇల్లు భూములు అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. మాకు కాంపెన్సేషన్ ఇచ్చి మా డబ్బులు మాకు ఇచ్చేశారు. మా నాన్నగారు, మా జై నాన్నగారికి ఇక్కడ పూజ చేస్తున్నాము, అమ్మవారి పూజలు. మా నాన్నగారికి అది వర్తించింది. మా నాన్నగారి నుంచి మాకు వర్తించింది. మా నాన్నగారు మా నలుగురు కుమారులు ఇక్కడ రండి, వీళ్ళు వచ్చి కూర్చోండి అని చెప్పాడు. ఏమైనా మేము అడిగినాము. అమ్మవారు నాకు కళలో అవపచ్చి, నాన్న మీరు ఈ ఊరి నుంచి వేరే ఊరికి పోతున్నారు కదా, అక్కడ నన్ను స్థాపింగ్ చేసి నాకు చేయండి. ఆ ఊరికి, ఆ చుట్టుపక్కల ఊళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, మేము ఎప్పుడు వేలవేళలా నేను ఆడ నిలిచిపోతాను అని మాకు అమ్మవారు కళలో వచ్చి మా నాన్నగారికి చెప్పింది. మా నాన్నగారు మాకు చెప్పాడు, ఈ దేవస్థానం నిర్మాణం చేయలేనైనా అని చెప్పిండు. సరే చేస్తామైనా, ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా మీ నలుగురు నా కొడుకులు మీరు కాబట్టి మీ నలుగురు ఈ అమ్మవారిని స్థాపింగ్ చేసి మీరే గుళ్ళో పూజలు చేసుకుంటూ మీ కుటుంబాలు మా మాదిరే తరించిపోవాలి నాయన, ఇంత తప్ప నుంచి ఏం నేను చెప్పేది మీ ఇష్టము అని మా నాన్నగారు చెప్పారు. సరే మేము ఈ గుడిలోకి వచ్చేసి ఈ గుడి నిర్మాణం స్థాపించుకున్నాము. ఈ గుడి నిర్మాణం చేసేప్పుడు 50 సెంట్లు స్థలం కావాలని నేను గవర్నమెంట్ వారికి చెప్తుంటే వాళ్ళు మార్కెట్ వాల్యూకు మాకు ఇచ్చారు. ఒక ట్రస్టీ ఫారం చేసుకున్నాము. ఫ్యామిలీ ట్రస్టీ, మానవారి ఫ్యామిలీ ట్రస్ట్ అని మేము ఫామ్ చేసుకుని ఆ ట్రస్ట్ తరఫున దేవస్థానం నడుపుకుంటున్నాము స్వామి. ఇక్కడ ఈ 32 సంవత్సరాల్లో అమ్మవారికి శుక్రవారం రోజు కలిసి పూజ జరుగుతుంది స్వామి. 400 మంది 500 మంది స్త్రీ భక్తులను కలిసి పూజలో కూర్చోబెట్టి 2 గంటల సేపు లక్ష కుంకుమర్చన చేపించి ఆ 2 గంటల సేపు తర్వాత అమ్మవారి ప్రసాదంగా ఈ 500 మందికి కానీ 1000 మందికి కానీ గాజులు, పసుపు, కుంకుమ ఈ ట్రస్టీ వారి దేవస్థానం ట్రస్టీ వారు వాళ్లకు అందజేస్తారు స్వామి. శనివారం రోజు చండీ హోమం జరుగుతుంది స్వామి. చండీ హోమం జరిగిన తర్వాత వచ్చేసి అమ్మవారికి అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానం తర్వాత వచ్చేసి ఊళ్ళో గ్రామోత్సవం ఉంటుంది. ఆ గ్రామోత్సవం తర్వాత వచ్చేసి ఆదివారం రోజు అమ్మవారికి చుట్టుపక్కల 10 ఊర్ల వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి అమ్మవారిని పూజ చేసుకొని బోనాలు తెచ్చుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఆ అమ్మవారి ఆశలతో వాళ్ళకు కొట్టున్నారు స్వామి. లక్ష కుంకుమర్చన విశిష్టత ఏమని మీరు అడిగితే, ఆ లక్ష కుంకుమర్చనలో సంతానం లేని వాళ్ళని కూర్చోబెడితే ఆ కుంకుమర్చనలో కూర్చున్న సంవత్సరానికి వాళ్ళకి సంతానం కలుగుతుంది. పెళ్లిళ్ళు కాని వాళ్లకు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అనారోగ్యంగా ఉండే వాళ్లకు అనారోగ్యం బాగయ్యి ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని మేము ఆశిస్తున్నాం స్వామి. మా నాన్నగారి పేరు నిలబెట్టుకున్నాం మేము. మా జన్మ తరించు స్వామి. మాకు ఎన్నేళ్ళ నుంచి మా పూర్వజన్మ సుకృతమో ఏమో ఈ అమ్మవారు మనకు కనిపించి ఈ దేవస్థానం మా చేత నిర్మాణం చేయించుకొని ఆ తల్లి మమ్మల్ని గడిపేసేదానికి ఆ తల్లి ఆశీస్సులు మేము కోరుకుంటున్నాం స్వామి.